పాతకాలంలో పండుగలు అనంటే చాలా స్పెషల్. ఎందుకనంటే ఏమన్నా వండుకోవాలి, ఏమన్నా తినాలి అనంటే పండుగనే సందర్భంగా పెట్టుకొని చేసుకుంటుండే. ఇప్పుడంటే మనం ఏది నచ్చితే అదే అప్పటికప్పుడు వండుకొని తింటాము. అండ్ సంక్రాంతి, కనుమ ఈ ఫెస్టివల్స్ అన్నీ రైతుల పండుగ అందరికీ తెలుసు. ఎందుకనంటే కొత్త పంట ఇప్పుడే వస్తది. సో, ఆ పంట పొలం నుంచి వచ్చినవి అన్నీ వండుకొని ఆ రోజు స్పెషల్‌గా పూజలు చేసుకొనైతే ఉండేవాళ్ళనమాట. అప్పట్లో మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ జంతువులే, అంటే గోమాత ఇట్లా యూజ్ చేస్తుండే. గుర్రాలు, గాడిదలు అన్నిటిని యూజ్ చేస్తుండే అనమాట. పోవడానికి దూరం వెళ్ళాలంటే నడక కష్టము అని చెప్పేసి. ఇప్పుడు మనకి ట్రాక్టర్లు, కార్లు, బండ్లు వచ్చినాయి. కానీ అప్పట్లో మనము ఈ జంతువులని వాహనాలలాగా యూజ్ చేస్తున్నాం అనమాట. సో, వాటికి కూడా ఒక రోజు రెస్ట్ ఇవ్వాలని చెప్పి కనుమ పండుగ రోజు రెస్ట్ ఇచ్చేసి రెస్పెక్టెడ్గా చూసుకుంటుండే అనమాట. అందుకే మనం కనుమ పండుగ చాలా స్పెషల్గా చేసుకుంటాము. సో, మా ఇంటి ముందు ఇట్లా ముగ్గులు పెట్టేసుకొని అట్లనే మా అపార్ట్మెంట్ ముందు కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో, మా సెలబ్రేషన్స్ అంటే ఇట్లా సింపుల్గా అయిపోయినాయి.